నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. సత్తుపల్లి జలగం వెంకలరావు ఓపెన్ కాస్ట్ గని వద్ద ఆపరేటర్లు ఆందోళన చేపట్టారు. జేబీఆర్ఓసీ ఇంటర్నల్ పార్కింగ్ లో ఏర్పాటు చేసిన రెస్ట్ రూమ్ లో దుమ్ము ధూళి భోజనంలో కలుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భోజనం తినకుండా సర్ఫేస్ పార్కింగ్ లోని క్యాంటీన్ వద్దకు 4 కిలోమీటర్లు నడిచి ఈపీ ఆపరేటర్లు తమ నిరసన వ్యక్తం చేశారు. తమకు క్యాంటీన్ లోనే భోజనాలు ఏర్పాటు చేయాలని ఆందోళన చేశారు. లోగడ సర్ఫేస్ పార్కింగ్ పైనే ఉండటంతో ఆపరేటర్లు డంపర్లు వేసుకుని వచ్చి భోజనాలు చేస్తుండటంతో 4.5 కోట్ల రూపాయలు డీజిల్ ఖర్చు అవుతుంది అని భావించి ఇంటర్నల్ పార్కింగ్ ఏర్పాటు చేయించి కోల్ యార్డ్ వే బ్రిడ్జిని ఆపరేటర్ల కోసం రెస్ట్ హాల్ గా మార్చింది. ఇంటర్నల్ పార్కింగ్ వద్ద డంపర్లను ఉంచి 3 నెలల పాటు ఆపరేటర్లను యాజమాన్యం బస్సులో మెస్ వద్దకు తీసుకువచ్చి భోజనం చేయించేవారు. ప్రస్తుతం బస్సును పంపకుండా భోజనాలు రెస్ట్ హాల్లోనే చేయాలని చెప్పడంతో ఏపీ ఆపరేటర్లు నిరాకరించారు. కోల్ యార్డు, పార్కింగ్ యార్డు, సమంత బెల్ట్, క్రషర్లు రెస్ట్ హాల్ చుట్టూ ఉండటంతో దుమ్ము ధూళి వస్తుండటంతో తినే ఆహారమైన మంచిగా తినాలని ఈపీ ఆపరేటర్లు 4 కిలోమీటర్లు నడుచుకుంటూ సర్ఫేస్ పార్కింగ్ వద్ద గల క్యాంటీన్ కు వచ్చి ఆందోళనకు దిగారు. యాజమాన్యం పైనుంచి ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారమే తాము చేస్తున్నామని రెస్ట్ హాల్లోనే భోజనాలు చేయాలని సూచించడంతో 2వ షిఫ్ట్ కి విధులకు బహిష్కరించారు ఈపీ ఆపరేటర్లు. క్యాంటీన్లోనే భోజనాలు చేస్తామని, ఆ విధంగానే ఏర్పాటు చేసే వరకు పోరాడతామని సింగరేణి గేటు ముందు ధర్నా చేశారు. ఆపరేటర్లలో బీపీ, షుగర్ ఉన్నవారు ఉన్నారు. బస్సు లేకపోయినా మానవత్వంతో నైనా ఉన్న 8 బొలెరోలలో నైనా పైకి తీసుకురాలేదని అన్ని సంఘాల నాయకులు సింగరేణి యాజమాన్యంపై మండిపడ్డారు. తాము కూడా సింగరేణికి ఆదాయాన్ని కల్పించేందుకే చూస్తున్నామని, ఇప్పటికైనా యాజమాన్యం ముందు వైఖరిని వదిలి కార్మికుల ఆరోగ్యాలను కాపాడేలా క్యాంటీన్లోనే భోజనాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన కనీసం నీళ్లు తాగుతావా లేకపోతే అన్నం తింటావా అన్న అడిగే నాదుడు లేడు, వదిలేసి వచ్చారు. ఆయన మెకానికల్ ఫోర్ మ్యాన్, మెకానికల్ పెట్ర కూడా ఉన్నాడు. పెట్ర కూడా ఇంకో 1 ఇయర్ లోపే ఉంది సర్వీసు. అంటే మేనేజ్మెంట్ కనీసం ఎట్లా ఉందంటే ఇలాంటి వృద్ధులను కూడా వాళ్ళు వృద్ధుల కింద వస్తారు. ఆయనకి బైపాస్ సర్జరీ అయింది. అసలు మేనేజర్కి ఉందా, అసలు మా ఇంజనీర్కి ఉందా, అసలు మన వాళ్ళు అక్కడ ఉన్నారు ఏది తిన్నారా లేదా అన్నది ఉండాలా. వాళ్ళకి బండి కన్వీనెన్స్ ఏర్పాటు చేసి పైకి పంపించాలిగా. ఆ కార్మికుడికి ఆ బాధ్యత ఏంది, అసలు ఎలా ఉన్నాం, ఎక్కడున్నాం. కనీసం ఇప్పుడు ఇంతమంది ఆపరేటర్లు వాళ్ళ సమస్య చెప్పుకుంటాకి చూస్తున్నారు. కనీసం ఒక ఆఫీసర్ కూడా కనీసం ఏమయ్యా ఏంది అన్నారా మాట అడగలేదు ఇప్పుడు వరకు కూడా. ఎట్లా ఇది? ఈ సత్తుపల్లి ప్రశాంతంగా నడిచే వాతావరణం ఇది. సత్తుపల్లి చాలా ప్రశాంతం. జేవీఆర్ఓసీలో ఎటువంటి స్ట్రైకులు కానీ ఎటువంటి ప్రొడక్షన్కి విఘాతం కలిగించేది ఎప్పుడు జరగలేదు. ఎంతో ప్రశాంతంగా నడిచే మైన్లో ఇప్పుడు అలజడి సృష్టిస్తున్నారు. మొన్న కూడా మేము హెచ్ఎంఎస్ యూనియన్ తరఫు నేను ఒక చిన్న విషయం ఏంటంటే అప్రెంటిస్ పిల్లలతో ఆ పని చేయించకూడదు అని చెప్పా. ఇది ఒకటి. అంటే మేనేజ్మెంట్ వైఖరి ఎట్లా ఉంది, అప్రెంటిస్ పిల్లలు 1961 ప్రకారం వాళ్ళకి శిక్షణ ఇప్పించాలి. ఆ శిక్షణ ఇప్పించకపోగా మట్టి పనులు ఇక్కడ చేసేది పైపులు చేస్తున్నారని నేను అడిగినందుకు నాకు సార్టిఫికేట్ ఇచ్చింది ఇదే మేనేజర్. ఎంత నిరంకుశత పాలన అన్నది ఇక్కడ చూస్తున్నాం. అంటే గడిచిన ఆర్థిక సంవత్సరాలు 3 కూడా ఏదైతే నిర్దేశించిన టార్గెట్ ఏదైతే ఉందో, ఎన్ని ఇబ్బందులున్నా కూడా ఆపరేటర్లు ఆ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకుంటూ వస్తున్నా కూడా ఈ కొత్తగా వచ్చిన ఎస్ఓఎం రాజేశ్వరరావు గారు అనేక ఇబ్బందులకు గురి చేస్తూ కార్మికుల్ని అనేక సిచ్యువేషన్ తీసుకొస్తా ఉన్నాడు. దాన్ని ఈ రోజున ఆపరేటర్లుగా లోపల భోజనాలు చేయమని, పార్కింగ్ యార్డ్లో భోజనాలు చేయమని చెప్పేసి ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాడు. అది కూడా 3 పక్కల, ఒక పక్క మెయిన్ క్రెషర్లు నడుస్తూ ఉంటాయి, వెనక పక్క సమంత సిఎస్పి బెల్ట్ నడుస్తూ ఉంటుంది, ఒక పక్క కోల్ యార్డ్ ఉంది. అదే ఇప్పుడు పార్కింగ్ యార్డ్లో డంపర్లు వచ్చి పోతా ఉన్నప్పుడు కూడా విపరీతమైన డస్ట్ వస్తూ ఉంటుంది. ఆ డస్ట్ మొత్తం కూడా లోపలికి వస్తూ ఉంటుంది. దాంట్లో కూర్చొని ఈ రోజున భోజనాలు ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పేసి ఆయన నిర్ణయించడం జరిగింది. దాన్ని ఈ రోజున ఆపరేటర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తూ అక్కడి నుంచి నడుచుకుంటా వస్తూ ఉన్నా కూడా బీపీ, షుగర్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా ఏజ్ 50 దాటి ఉన్న వాళ్ళు ఉన్నారు. అయినా కూడా ఇంత కూడా మేనేజ్మెంట్ చలనం లేకుండా, ఒక వెహికల్ కూడా పంపకుండా 3.5 కిలోమీటర్లు ఎండలో, అది కూడా నిట్ట మధ్యాహ్నం అన్నం తినే టైంలో నడుచుకుంటా వస్తూ ఉన్నా కూడా మేనేజ్మెంట్ మొండి వైఖరిని నిరసిస్తూ ఇవాళ వాళ్ళు ప్రదర్శించారు. దానికి నిరసనగానే సెకండ్ హాఫ్ అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి ఆపరేటర్లు అందరూ కూడా క్యాంటీన్లో భోజనం చేసి సెకండ్ హాఫ్ ఏదైతే ఉత్పత్తి చేయాలో ఆ ఉత్పత్తి తీయకుండా ఇక్కడే ఆగడం జరిగింది. అదేవిధంగా సెకండ్ షిఫ్ట్ వాళ్ళు కూడా ఈపీ ఆపరేటర్లు అందరూ వచ్చారు. వచ్చినా కూడా మస్టర్ పడకుండా
ఆ నిరసనకి మద్దతు తెలియజేస్తూ ఏదైతే లోపల భోజనం తినాలని మేనేజ్మెంట్ మొండిగా వ్యవహరిస్తూ ఉందో దానికి నిరసనగా ఈ రోజున ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ వాళ్ళందరూ కూడా దానికి నిరసన తెలియజేయడం